హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. మనం ఈరోజు ఒక పబ్లిక్ అవేర్నెస్ టైప్ లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే ఎమ్మెల్సీ. మీరు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చాలా సార్లు ఈ ఎమ్మెల్సీ పదం అని వినే ఉంటారు. కానీ ఎప్పుడైనా గమనించారా అసలు ఈ ఎమ్మెల్సీ అంటే ఏంటి అన్నది? ఈ రోజు ఈ వీడియోలో ఎమ్మెల్సీ అంటే ఏంటి అన్నది ఒక అవేర్నెస్ టైప్ లో తెలుసుకుందాం. అసలు ఈ ఎమ్మెల్సీ అంటే ఏంటి? ఎమ్మెల్సీ వల్ల పేషెంట్ కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఈ ఎమ్మెల్సీ ద్వారా పేషెంట్ ట్రీట్మెంట్ కి ఏమైనా భంగం కలుగుతుందా? ఏంటి అన్నది కొంచెం డీటెయిల్ గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎమ్మెల్సీ అంటే మెడికో లీగల్ కేస్. అంటే ఇది ఒక పేషెంట్ కి ట్రీట్మెంట్ కి సంబంధించిందే కాకుండా ఇది పోలీస్ మరియు లాకి కూడా సంబంధించింది అని అర్థం. అసలు ఈ ఎమ్మెల్సీ ఎప్పుడు వర్తిస్తుంది అంటే ఎవరైనా ఒక వ్యక్తి హాస్పిటల్ కి యాక్సిడెంట్ అయ్యి వచ్చేటప్పుడు, పాయిజనింగ్ లేదంటే సూసైడ్ అటెంప్ట్ చేసి వచ్చేటప్పుడు, గొడవలు పడి గాయాలతో వచ్చేటప్పుడు, లేదా యాసిడ్ అటాక్ అయ్యి, లేదంటే ఎవరైనా ఒక వ్యక్తి అన్కాన్షియస్ గా ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వచ్చేటప్పుడు ఈ ఎమ్మెల్సీ అన్నది వర్తిస్తుంది. అయితే బేసిక్ గా కామన్ గా పీపుల్స్ ఏంటంటే ఎమ్మెల్సీ అంటే అమ్మో చాలా భయపడుతుంటారు. కానీ ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ వల్ల పేషెంట్ ట్రీట్మెంట్ కి ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. అంటే ఒకప్పుడు మనం సినిమాల్లో చూసే ఉంటాం, ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి వెళ్తే మీరు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, మీరు రిపోర్ట్ చేసి రండి, అప్పుడే ట్రీట్మెంట్ చేస్తాం, లేదంటే చెయ్యము అని మనం పాత సినిమాల్లో చాలాసార్లు చూసే ఉంటాం. కానీ ఇక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే ఇలాంటి పరిస్థితుల్లో పేషెంట్ కనుక హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ పేషెంట్ ప్రయారిటీ, ట్రీట్మెంట్ ముందు ఇవన్నీ పక్కన పెట్టి ట్రీట్మెంటే ముందు చేస్తారు. సో మనం ఈ విషయంలో భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితుల్లో పేషెంట్ వస్తే ఫస్ట్ డాక్టర్ పేషెంట్ కి ముందు ట్రీట్మెంట్ చేస్తారు. తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్ సమయంలోనే ఇన్వెస్టిగేట్ చేసి ఈ విధంగా వచ్చారు, ఈ పరిస్థితుల్లో వచ్చారు, సో ఇది కండిషన్ అని ఒక రికార్డ్ లాగా మెయింటైన్ చేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత దగ్గరలో ఉన్న పోలీస్ వారు వచ్చేసి అసలు ఏంటి అన్నది చెక్ చేసి అవసరమైతే ఇన్వెస్టిగేట్ కూడా చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఇంకోసారి చెప్తున్నాను, ఎమ్మెల్సీ అంటే ట్రీట్మెంట్ ఆపేయడం కాదు, లేదా పేషెంట్ కి ట్రీట్మెంట్ చేయకుండా ఉంచడం కాదు. ఎమ్మెల్సీ వల్ల ఎప్పుడు కూడా పేషెంట్ కి హెల్ప్ మాత్రమే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక పేషెంట్ వెళ్తే ఈ ఎమ్మెల్సీ ద్వారా వాళ్ళ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వడానికి సహాయపడుతుంది. అదే విధంగా ఏదైనా ఒక మిస్యూజ్ అంటే మనం ఇలా నడుచుకుని వెళ్తున్నాం, అనుకోకుండా అన్ఫార్చునేట్లుగా ఎవరో ఒకరు గుద్దేశారు అనుకోండి, ఈ మెడికల్లో ఈ రిపోర్ట్ ద్వారా మనకి న్యాయం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, హాస్పిటల్లో ఎమ్మెల్సీ అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది మన సేఫ్టీ కోసం మరియు మనకి న్యాయం జరిగేలా చేయడానికి ఉన్న ప్రాసెస్ మాత్రమే. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో హాస్పిటల్లో ఎమ్మెల్సీ అంటే ఏంటి అన్నది మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కామెంట్ చేసి మీ ఒపీనియన్ ని తెలపండి. అదే విధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి పబ్లిక్ అవేర్నెస్ అండ్ హెల్త్ అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఆరోగ్యకరమైన రేపటి కోసం మనం అందరం కలిసి కృషి చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఒక మంచి టాపిక్ తో కలుద్దాం.